నమస్తే సంతోష్, వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఆమెపై కన్నేశాడు, సొంతం చేసుకోవాలని మోజు పడ్డాడు. ఎవరు ఊహించని కుట్ర పన్నాడు. కుటుంబంలోని ప్రాణాలన్నీ తీయాలని స్కెచ్ చేసి ఒక ప్రాణం తీసేశాడు. చివరికి దొరికాడు. కానీ ఫ్యామిలీ మొత్తం వైకుంఠానికి పంపాలనుకున్న అతను వేసిన స్కెచ్, ఆడిన నాటకం షాక్ ఇచ్చేలా ఉంది. హైదరాబాద్ సురారంలో చిన్నారి హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు వేసిన పన్నాగం తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. మహిళ కోసం అతను వేసిన పథకం అందరికీ దడ పుట్టిస్తోంది. యుగాలు మారినా, తరాలు మారినా, ప్రపంచమే మారిపోయినా కొందరి వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. పొరగింటి పుల్ల కూడా రుచి కోసం అల్లాడిపోతారు. పక్క చూపులతో, చిల్లర ఆలోచనలతో రెచ్చిపోతారు. కన్ను పడితే కన్ను మిన్ను కానరు. మంచి చెడ్డ లేదు. మనిషిని సొంతం చేసుకోవడానికి చివరికి ఎంతకి తెగిస్తారంటే చంపేంతగా. వివాహేతర సంబంధానికి అడ్డొస్తే ఎవరినైనా తొలగించేయాలనుకుంటారు. మహిళ భర్తను, లేదంటే వారి తల్లిదండ్రులను, పిల్లలని, ఆఖరికి మొత్తం కుటుంబాన్ని అంతానికి రెచ్చిపోతారు. హైదరాబాద్ సూరారం కాలనీలో ఒక మహిళపై కన్నేసిన ఒక కిరాతకుడు ఇలాంటి బాపతికి చెందినవాడే. తల్లిని సొంతం చేసుకునేందుకు, ఆమె పిల్లలు అందుకు ఆటంకంగా మారాలని వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఒక చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. పాపం పుణ్యం ఎరుగని పాప, లోకం పోకడ తెలియని చిన్నారి, వేటేసేదెవరో కాటేసేదెవరో తెలుసుకోలేని చిట్టిపొట్టి ఆడపిల్ల, ఆప్యాయంగా పలకరించే ప్రతి ఒక్కరూ తమవారేనని భ్రమించే బాలిక. ఇలా రోజూ ఇంటికొచ్చి చాక్లెట్లిచ్చి అప్పుడప్పుడు బయటకు తీసుకుని పోయే వ్యక్తే తన ఊపిరి తీస్తాడని ఊహించలేకపోయింది. తనపై కన్నేసిన కాలనాగు ఎప్పటికైనా తనకు ముప్పేనని తల్లి కూడా ఆలోచించలేకపోయింది. ముళ్ల పొదల్లో నుంచి కూతురు డెడ్ బాడీని తీస్తుంటే తల్లడిల్లిపోతున్న ఈమె పేరు సుమ. పాపకు అమ్మ. సూరారంలో నివాసం ఉంటున్న సుమ తన కూతురు అదృశ్యమైందన్న విషయం తెలిసి అల్లాడిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక కనిపించకపోవడంతో అందరూ కంగారుపడ్డారు. సమీప ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన వారి ఇళ్లలో వెతికినా కూడా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి మేడ్చల్ శివారులోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కన్నతల్లి గుండె పగిలినంత పనైంది. ఎవరు చంపారో తెలీదు, ఎందుకు చంపారో తెలీదు. అనుమానితులు కూడా పెద్దగా లేరు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. ఒకచోట ఒక వ్యక్తి పాపను తీసుకెళ్తున్నట్టుగా కనపడింది. దీంతో అతనెవరని ఆరా తీస్తే తమకు తెలిసిన వ్యక్తినని, అతని పేరు తిరుపతి అని తల్లి సుమ చెప్పింది. తమ ఇంటికి తరచూ వస్తుంటాడని, పాపను బయటకు తీసుకెళ్తూ ఉంటాడని వెల్లడించింది. దీంతో తిరుపతిని విచారిస్తే దారుణ విషయం తెలిసింది. బాలిక అదృశ్యమైందన్న ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. చిన్నారిని తిరుపతి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. మరోవైపు విచారణలో చాలా విషయాలు చెప్పాడు తిరుపతి. తాను పాప తల్లిపై మనసు పడ్డానని, ఆమెను అనుభవించాలని అనుకున్నానని, తన భార్య ఇప్పుడు గర్భవతిగా ఉండడంతో ఆమెను అనుభవించాలని కోరిక ఉందని, అందుకే అడ్డుగా ఉన్న పాపను చంపాలనుకున్నానని చెప్పాడు. ఈ మృతురాలి తల్లి భర్త రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోవడం వలన ప్రభాకర్ అనే వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఆమె ఉంటుంది. ఈ క్రమంలో నిందితుడికి కూడా ఈమెతో రిలేషన్ డెవలప్ చేసుకోవాలన్న కోరిక పుట్టింది. ఇతడి భార్య 8 నెలల ప్రెగ్నెంట్. సో అతడి భార్య దగ్గరికి సెక్సువల్గా పోయే పరిస్థితి లేనందున ఈమెతో సెక్సువల్ కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనతోటి ఈమె దగ్గరికి పోదామనే ప్రయత్నంలో వీళ్ళందరూ అడ్డుగా కనిపించినారు. ఒకరొకరిని ఎలిమినేట్ చేస్తే ఆమె ఒంటరి అవుతుంది. ఒంటరి అయినప్పుడు ఖచ్చితంగా నాతోటే ఉంటుంది అనే ఆలోచనతోటి అతడు చేయడం జరిగింది. ప్లాన్ అమలు చేయడంలో భాగంగా ఈ నెల 12న ఇంటి ముందు ఆడుకుంటున్న పెద్ద కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తిరుపతితో పాటు బైక్పై వెళ్లింది. మేడ్చల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు గోనె సంచిలో కట్టి చెట్ల పొదల్లో పడేశాడు. నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పాప డెడ్ బాడీని కనుగొన్నారు పోలీసులు. పాపని తనే బండి మీద తీసుకొచ్చి అటు ఇటు తిప్పి ఇక్కడ అనువైన ప్రదేశం అని చెప్పి ఈ బాసరేగడ్ దగ్గర ఆమెను కత్తితో పొడిచి చంపి ఒక గోనె సంచిలో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా బండరాళ్ళ మధ్యలో పడేసిన అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం అతను కన్ఫెషన్ రాసుకొని
దర్యాప్తు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అతడు చెప్పిన ప్రకారం డెడ్ బాడీని రికవరీ చేసి దారుణమనేది చాలా చిన్న మాట. అమానుషానికే అమానుషం. కామం నెత్తికెక్కింది. వ్యామోహం బరితెగించింది. ఆమెను పొందాలని పాపను చంపేశాడు. కాని ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. అయితే నిందితుడు తిరుపతిని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు ఇంకా అనేకం తెలిసాయి. కుట్ర కోణాలన్నీ విచారణలో బయటపెట్టాడు. ఎప్పుడు ఏం చేశాడో, పాప మర్డర్ తర్వాత ఏం చేయాలనుకున్నాడో, ప్లాన్ ఎలా అమలు చేయడం మొదలుపెట్టాడో వివరంగా వెళ్లగక్కాడు. ఆమె భర్త చనిపోయాడు. ఒకరితో సహజీవనం చేస్తోంది. తన ప్రేమలో పడకపోదా అనుకున్నాడు. ప్రపోజ్ చేశాడు. ఆమె ఆల్రెడీ రిలేషన్లో ఉంది. పిల్లలు కూడా ఉన్నారు. అందుకే ప్రేమ గీమా జాంతానయ్యింది. పిల్లలు కూడా ఉన్నారన్న మాటతో అతను కిరాతకానికి ఒడిగట్టాడు. కేవలం ఒకరినే కాదు, 2 పిల్లలు సహజీవనం చేస్తున్న వ్యక్తిని కూడా చంపాలనుకున్నాడు. తాను కోరుకున్న లేడీ తప్ప మిగతా కుటుంబం మొత్తాన్ని చంపాలని స్కెచ్ వేశాడు. అసలు ఈ తిరుపతి ఎవరు? ఆమె భర్త ఎలా చనిపోయాడు? మరొకరితో ఆమె సహజీవనం ఏంటి? ముగ్గురి మధ్య లింక్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి చెందిన మిశ్రం ప్రభాకర్ కొద్ది కాలం క్రితం హైదరాబాద్కొచ్చాడు. కూలీ పనులు చేసుకునేవాడు. అతడికి సుమ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సుమ భర్త ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సుమకు 2 పిల్లలు. కూడబెట్టుకున్న డబ్బుతో ఇల్లు కట్టించుకోవడానికి మేస్త్రి ప్రభాకర్ను సంప్రదించింది. సుమకు భర్త లేకపోవడంతో ఇంటి పని చేసే క్రమంలో సుమతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యతో ఉంటూనే సుమతో సహజీవనం చేశాడు. మిశ్రం ప్రభాకర్, అతడికి భార్య, 4 పిల్లలు ఉన్నారు. వారితో ఉంటూనే సుమతోనూ చనువుగా కొనసాగించాడు. ఇది కూడా వివాహేతర సంబంధమైన సహజీవనమని పేరు పెట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి సూరారం జీవన్ జ్యోతినగర్లో నివాసం ఉంటున్నారు. సుమ పెద్ద కుమార్తెకు 7 ఏళ్లు. ప్రభాకర్కు తన గ్రామానికే చెందిన తిరుపతి అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా హైదరాబాద్ వచ్చాడు. జీవన్ జ్యోతినగర్ సమీపంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఫ్రెండ్ కావడంతో పలుసార్లు తిరుపతిని చిన్న ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో ప్రభాకర్, తిరుపతి కలిసి రెగ్యులర్గా మందు కొట్టేవాళ్లు. ఆ సమయంలోనే సుమపై కన్నేశాడు తిరుపతి. సుమతో తన ఇష్టం గురించి చెప్పాడు. పిల్లలు, భర్త ఉన్నారని నిరాకరించింది సుమ. ఇల్లీగల్ అఫైర్ అని తెలిసినా ప్రభాకర్ను భర్తగా భావించింది సుమ. అందుకే భర్త, పిల్లలు ఉన్నారనే కారణంతో తిరుపతి ప్రతిపాదనకు అడ్డు చెప్పింది. ఆ సమయంలోనే తిరుపతి బుద్ధి వంకరగా ఆలోచించింది. భర్త, పిల్లలు ఉన్నందునే సుమ తనను నిరాకరించింది. లేదంటే ఆమె తనతో వచ్చేస్తుంది. ఆమెకు తనంటే ఇష్టం ఉందని తిరుపతి తనలో తానే రకరకాలుగా ఊహించుకున్నాడు. ఫైనల్ గా ఒక నిర్ణయానికొచ్చాడు. ప్రభాకర్తో పాటు 2 పిల్లల అడ్డు తొలగించుకుంటే సుమను సొంతం చేసుకోవచ్చని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 12న ఉదయం సుమ పెద్ద కుమార్తెను బైక్పై తన ఇంటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తీసుకొచ్చి వదిలేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రభాకర్ ఇంటి వద్ద ఎవరూ లేని సమయం చూసి బాలికను మళ్లీ తీసుకెళ్లాడు. పొద్దుపోయే వరకు బైక్పై తిప్పుతూనే ఉన్నాడు. చీకటి పడ్డాక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాసరేగడి గ్రామం దగ్గర కత్తితో పొడిచి చంపేశాడు. బాలిక మరణించినట్లు నిర్ధారించుకున్నాక గోనె సంచిలో మూటకట్టి అక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. ఏమీ ఎరగనట్టుగా ఇంటికొచ్చేశాడు. తన కుమార్తె కనిపించకపోవడంతో సుమ కంగారు పడింది. తిరిగి ఆమె దగ్గరకొచ్చిన తిరుపతి పాప ఎక్కడికెళ్లిందో తెలియదన్నట్టుగా డ్రామా ఆడాడు. పాప కోసం తాను వెతుకుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. 3 రోజుల పాటు పాప ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తిరుపతి నటించాడు. పాప తల్లిని ఓదార్చాడు. బాలిక అదృశ్యమైనట్టు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. తిరుపతి చిన్నారిని బైక్పై తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. తిరుపతి నాటకాలాడుతున్నట్టు పోలీసులు పసిగట్టారు. తనపై పోలీసులకు అనుమానం వచ్చిందని గ్రహించిన తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 30 గంటల పాటు పోలీసులు చేస్ చేసి చివరికి నిందితుని పట్టుకుని కట్టకటాల్లోకి నెట్టారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న తిరుపతి ఇదంతా సుమ కోసమే చేసినట్టు చెప్పాడు. ఆమె తన దైవమన్నాడు. తనను పొందాలని తిరుపతి తన కూతుర్ని చంపాడని తెలుసుకున్న సుమ కుప్పకూలిపోయింది. 7 సంవత్సరాల పాప తప్పిపోయిందన్న కంప్లైంట్ మీద రాత్రి 2 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసినాం. దర్యాప్తులో భాగంగా 4-5 టీములు పెట్టి సీసీ ఫుటేజ్ అన్నీ వెతుక్కుంటూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా కొడిపే తిరుపతి అనే వ్యక్తి ఈ పాపను పట్టుకొని అటు ఇటు బండి మీద తిరిగినట్టుగా మాకు కొంత కనిపించింది. దాంతో అతడు అబ్స్కాండింగ్ అయిపోయినాడు. అబ్స్కాండింగ్ అయిపోయినా అతని మీద అనుమానం ఇంకా ఎక్కువై అతని మీద నిఘా పెట్టి ఈరోజు ఉదయం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే ఇంట్రాగేషన్లో ఈ పాపని తనే
బండి మీద తీసుకొచ్చి అటు ఇటు తిప్పి ఇక్కడ అనువైన ప్రదేశం అని చెప్పి ఈ బాసరేగడి దగ్గర ఆమెను కత్తితో పొడిచి చంపి ఒక గోనె సంచిలో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా బండరాళ్ళ మధ్యలో పడేసిన అని చెప్పడం జరిగింది. తన దగ్గరికి రాకుండా దూరం పెడుతున్న పాప కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేశానని చెప్పాడు. అందర్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని ఒక్కోసారి చంపేలా ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ముందుగా 7 సంవత్సరాల పాపని చంపేసిన తర్వాత సహజీవనం చేస్తున్న అతన్ని కూడా చంపి చిన్న పాపని కూడా ఏదో విధంగా హత్య చేయాలని కుట్ర చేశానని చెప్పాడు. పాప తల్లికి బంధాలు లేకపోతే చివరికి తన దగ్గరికి చేరుకుంటుందన్న భావనతో ఈ హత్య చేశానని చెప్పాడు. కామంతో కళ్ళు మూసుకుపోవడమే కాదు, అతని బుద్ధి కూడా బండబారింది. తన కోరిక కోసం ఏకంగా పాపను చంపి తన కర్కసత్వాన్ని బయటపెట్టాడు. అక్రమ సంబంధాలు మనుషుల్లోని మానవత్వాన్ని మంటగలుపుతున్నాయా? వివాహేతర సంబంధం మాయలో పడితే వివాహ బంధం, పేగు బంధం లాంటివేవీ గుర్తుకురావా? కడప, నిజామాబాద్, నల్గొండలోనూ జరిగిన సురారం వంటి కిరాతక ఘటనలు ఏం చెబుతున్నాయి? వివాహేతర సంబంధాలతో కుటుంబాలే చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలి మోజులో కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన వారిని చంపేస్తున్నారు. జైలుకు పోతున్నా, జీవితమే అంధకారమవుతున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కడప జిల్లాలోనూ ఇలాంటి ఘటనే. వివాహేతర సంబంధం అన్నెంపుణ్ణం తెలియని 4 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. ఆ బాబు తల్లి ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలానికి చెందిన మారుతి నాయక్ లారీ డ్రైవర్. అతని భార్య కవిత 16 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 3 ఆడపిల్లలు, ఒక బాబున్నాడు. బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి కడప జిల్లా ప్రొద్దుటూరుకొచ్చాడు మారుతి నాయక్. అక్కడే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి జీవితం వినోద్ రాకతో కకావికలమైంది. వినోద్ కూడా లారీ డ్రైవర్. మారుతి నాయక్, వినోద్ ఒకే చోట కలిసి పనిచేసేవాడు. వినోద్ ను తమ్ముడు అని పిలిచేవాడు మారుతి. ఆ చనువుతోనే తన ఇంట్లోకి రానిచ్చాడు. తరచూ మారుతి ఇంటికి వచ్చి వెళ్లేవాడు వినోద్. కొంతకాలానికి వినోద్ సొంతంగా లారీ కొనుక్కున్నాడు. మారుతిని డ్రైవర్గా పెట్టుకున్నాడు. అప్పట్నుంచి మారుతి ఇంటికి వినోద్ రాకపోకలు మరింత పెరిగాయి. ఆ క్రమంలోనే మారుతి భార్య కవితతో వినోద్కు సాన్నిహిత్యం పెరిగింది. కవితలో కొత్త కోరికలు చిగురించాయి. ఇద్దరి మధ్య చీకటి వ్యవహారాలు మొదలయ్యాయి. మారుతికి ఈ విషయాలేవీ తెలియవు. అతన్ని పని మీద బయటకు పంపించి ఇంట్లోకి వినోద్ ఎంటర్ అయ్యేవాడు. చాలా తతంగం నడిచింది. వారి సంబంధం ముదురు పాకాన పడింది. ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నారు. కొన్నాళ్ల క్రితం కవిత, వినోద్లు కలిసి బద్వేల్లోని రూపరాంపేటకొచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వచ్చేటప్పుడు తన 3వ కూతుర్ని, కొడుకుని తీసుకునొచ్చేసింది కవిత. భార్య, 2 పిల్లలు కనిపించకపోవడంతో మారుతి నాయక్ కంగారు పడ్డాడు. పోలీసులకి కంప్లైంట్ కూడా చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. కవిత బద్వేల్లో ఉన్నట్టు మారుతికి తెలిసింది. రూపరాంపేట ఏరియాలోని కవిత ఉంటున్న ఇంటికెళ్లాడు. మారుతిని చూసిన వినోద్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కవిత కనబడింది. ఏం జరిగిందని నిలదీశాడు. ఏదేదో చెప్పిందామే. అక్కడ చూస్తే కూతురు ఒక్కటే ఉంది. కొడుకు ఏమయ్యాడని ప్రశ్నించాడు మారుతి. ఏమో తెలీదని ఓసారి, ఆడుకోవడానికి వెళ్లాడని మరోసారి తిక్కతిక్కగా సమాధానాలు చెప్పింది. చిర్రెత్తుకొచ్చిన మారుతి కవితను గట్టిగా అడిగితే ఏమోనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే బద్వేల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్, కవితలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మారుతి కవితల కొడుకు గుండు, వయసు 4 ఏళ్లు. అతనికి తండ్రంటే చాలా ఇష్టం. ప్రొద్దుటూరు నుంచి బద్వేల్కొచ్చిన తర్వాత గుండు తన తండ్రిని చాలా మిస్ అయ్యాడు. అందుకే ప్రతిసారి నాన్న నాన్న అంటూ కలవరించేవాడు. 2 వారాల క్రితం తండ్రి కోసం మారం చేశాడు. గుక్క పెట్టి ఏడ్చాడు. బాలుడి ఏడుపు వినోద్కు కంపరం పుట్టించింది. గుండును బాగా కొట్టాడు వినోద్. అంతటితో ఆగకుండా గొంతు పట్టి నొక్కాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు గుండు. వెంటనే తామద్దెకుంటున్న ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి గుండు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఎవరికి వారు సైలెంట్గా ఉండిపోయారు. ప్రియుడి మోజులో పడి తల్లి వేసిన తప్పటడుగు అభంశుభం తెలియని పాపకు మృత్యుపాసమైంది. 2 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిన ఆ చిన్నారి మృత్యుగాథ ఎన్నో హృదయాలను కదిలించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని అభంశుభం తెలియని 2 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసింది కసాయి తల్లి. తన ప్రియుడితో కలిసి ఇంట్లోనే దారుణానికి పాల్పడింది. ఫిట్స్ తో చనిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి కటకటాల పాలైంది. వివాహేతర సంబంధాలు మానవత్వానికి సవాల్ విసురుతున్నాయి. ఎవరైతే మాకేంటి, మేం హాయిగా ఉంటే చాలన్న మనస్తత్వం వారిలో ప్రవేశిస్తోంది. అందుకే ఇన్ని దారుణాలు, ఇన్ని హత్యలు. మగ, ఆడ అన్న తేడా లేదు. ఇందులో ఇద్దరూ దోషులే. ఇల్లీగల్ ఎఫేరే చెండాలమనుకుంటే అడ్డొస్తున్నారని పిల్లల్ని సైతం మట్టుబెడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
అక్రమ సంబంధాల కోసం మనుషులను చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రతిరోజు ఎక్కడో చోట వివాహేతర సంబంధాలకి మనుషులు బలైపోతున్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తలనే భార్యలు చంపిన ఘటనలు అనేకం. రోజుకొకటైనా ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరింతగా తెగిస్తున్నారు. పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల గొంతు నిలుముతున్నారు. కడుపున పుట్టిన వారు అన్న కనికరం కూడా వారికి ఉండడం లేదు. హైదరాబాద్లోని రామ్నగర్లో ప్రియుడి మోజులో పడి 3 ఏళ్ల కొడుకును చంపింది నాగలక్ష్మి అనే మహిళ. నిజామాబాద్ జిల్లా ధర్మారానికి చెందిన నాగలక్ష్మి శివకుమార్లకు 2 కొడుకులు. చిన్న కొడుకు భరత్ వయసు 3 ఏళ్లు. అయితే బంధువైన రవితో నాగలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దానికి అడ్డుగా ఉన్నాడని రవితోనే భరత్ను చంపించింది నాగలక్ష్మి. లోకం తెలియని 3 ఏళ్ల భరత్ను అత్యంత పాశవికంగా చంపాడు రవి. ఒక్క తప్పు ఎన్నో తప్పులను చేస్తుంది. తెలియక చేసే తప్పు కన్నా తెలిసి చేసే తప్పు చాలా ప్రమాదం. అది తప్పని తెలిసి కూడా మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే దానికి పడే శిక్ష కూడా చాలా పెద్దగా ఉంటుంది. కడప, నల్గొండ, హైదరాబాద్ ఘటనలు చెప్తోంది అదే. హైదరాబాద్ సూరారంలో తల్లిని సొంతం చేసుకోవడానికి ఏకంగా పిల్లల్ని, కుటుంబాన్ని అంతం చేయాలని భావించాడు తిరుపతి అనే కిరాతకుడు. అత్యంత పాశవికంగా చంపేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా చంపి గోనె సంచిలో కుక్కి విసిరేశాడు. ఇందులో తల్లిది కూడా తప్పుంది. తనపై కన్నేశాడని తెలుసుకుని దూరం పెట్టిన తల్లి పదే పదే అతని ఇంటికొస్తున్నా ఏమీ అనలేదు. ప్రేమ ఒలకబోసినట్టు తన పిల్లల్ని బయటకు తీసుకెళ్తుంటే మారు మాట్లాడలేదు, అనుమానించలేదు, వారించలేదు. అతను తన ఇంటికి రాకుండా, పిల్లలతో మాట్లాడకుండా తల్లి జాగ్రత్త పడుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. కన్నో మిన్నో కానకుండా కామంతో దారుణాలకు తెగబడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.